ఈ వచ్చినటువంటి ఈ సంపదనంతటినీ కూడా వాటికన్ సిటీకి తరలించేవారు అనే విషయం అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. ఒక వీడియోలో మన పాస్టర్ గారు అంటున్నారు, మత మార్పిడి తెరీసా గారికి కేవలం 2 డ్రెస్సులు ఉండేవండి, ఒకటేమో ఉతుక్కుని ఆరబెట్టుకునేది, ఒకటేమో కట్టుకునేది అని చెప్పి అంటున్నాడు. కేవలం 2 జతల బట్టల కోసం ఇన్ని $1 మిలియన్ దోచేయటం అవసరమా పాస్టరో? అవును పాస్టరో, నువ్వేమైనా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చావా? ఈ మధ్య కొత్తగా కనపడుతున్నావు, మన పేరు ఎప్పుడు వినలేదా? శివశక్తి, కరుణాకర్, సుగ్గుణ, ఈ పేర్లు ఎప్పుడు వినలే? వింటావు ముందు ముందు, కల్లోకి కూడా వస్తాయి అవసరం అయితే. అయితే ఇంతకుముందు వీడియోలో చెప్పా కదా, ఈ పాస్టర్లు ఏదైతే ఈ తెరీసా మా క్రైస్తవురాలు గనకే, బైబిల్ పట్టుకుంది గనకే, ఆమెలో ఇంత సేవాగుణం ఉంది, ఇంత గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వం ఆమెకి అలవడింది అని చెప్పి ప్రచారం చేస్తున్నారో, మీరు అదే మాట మీద నిలబడండి. ఈ మత మార్పిడి తెరీసా చేసినటువంటి పనులన్నిటికీ కూడా మీ